వెల్కమ్ టు మానుకోట టైమ్స్. జర్నలిస్టులకు అత్యంత కీలకమైన అంశాలపై ఉన్నతాధికారుల నుంచి దిశానిర్దేశం అందింది. సమాజం పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని వారు స్పష్టం చేశారు. ఈ సూచనలు అందించిందెవరో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిని సుజాత, జీవీఎంసీ జోనల్ కమిషనర్ బొడ్డుపల్లి రాము గారు, హైదరాబాద్ రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు గారు ఈ కీలక సందేశాన్ని ఇచ్చారు. వారు విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీదేవి కాంప్లెక్స్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. జ్యోతి సంచలన జాతీయ దినపత్రిక తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం అది. అధికారులు మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజానికి అద్దం వంటి వారని, ప్రజల ముందు నిజాన్ని నిక్కచ్చిగా ఉంచడంలో వారు పాత్ర అంతంత కీలకమని కొనియాడారు. అయితే నెగిటివ్ వార్తలు రాసే ముందు పదే పదే పరిశీలించి నిర్ణయించుకున్న తర్వాతే ప్రచురించాలని గట్టిగా సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంలో ప్రతి పాత్రికేయుడు నిత్య విద్యార్థిగా ఉండాలని వారు స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు గారు రచన నైపుణ్యాలపై మెలకువలు నేర్పారు. ఈ విజయవంతమైన శిక్షణ నిర్వహించిన జ్యోతి ఎడిటర్ నాంపల్లి శ్రీనివాసరావును తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున అభినందించారు.